సో ఇలాంటి గెట్ టుగెదర్స్ మన ఇన్స్టిట్యూట్లో చాలా జరుగుతూ ఉంటాయి. అంటే కొన్ని బ్యాచెస్ వెళ్ళిపోతూ ఉంటారు, కొన్ని కొత్త బ్యాచెస్ వస్తూ ఉంటారు. సో ఏంటంటే మాకు ఒక చాలా హ్యాపీయెస్ట్ థింగ్ అనమాట. అంటే కోర్స్ కంప్లీట్ చేసిన వాళ్ళు అదే హ్యాపీనెస్తో బయటికి వెళ్ళాలి, న్యూ స్టూడెంట్స్కి వెల్కమ్ చెప్పాలి అని ఇప్పటికప్పుడు ఒక పీరియడ్ చూసుకుని ఇలా కండక్ట్ చేస్తూ ఉంటాను. సో దీంట్లో ఇవాళ ఏంటంటే అనుకోకుండా కొంతమంది కొత్తగా జాయిన్ అయ్యారు. మన ఓల్డ్ స్టూడెంట్స్ ఒక బ్యాచ్ ఎంఎస్ ఆఫీస్ కంప్లీట్ చేసి యాక్చువల్గా 10-12 మెంబర్స్ సర్టిఫికేట్స్ తీసుకోవడానికి రావాలి ఇవాళ. బట్ వాళ్ళు అందరూ రాలేకపోతున్నారు. కొంతమంది మ్యారీడ్ వేరే ఊరు వెళ్ళిపోయారు. ఒక 5 మెంబర్స్ మాత్రం సర్టిఫికేట్స్ తీసుకుంటారు. మిగతా వాళ్ళు ఏంటంటే 4 మెంబర్స్ ఇప్పుడు ఈ సాటర్డే ఎగ్జామ్ రాసి వాళ్ళు కూడా కంప్లీట్ చేసుకుని వెళ్ళిపోతారు. ఇలా ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే నాకు ఎంఎస్ ఆఫీసర్లు అయిపోతారు, సి లాంగ్వేజ్కి స్టార్ట్ అవుతూ ఉంటారు. ఎందుకంటే ఎంసెట్ రాసి ఇంజనీరింగ్కి వెళ్ళాల్సిన వాళ్ళందరూ ఈ పీరియడ్ వచ్చి సి లాంగ్వేజ్ చేస్తూ ఉంటారు. సో అలాగే మనకి కొంచెం అంటే ఇంకొకళ్ళిద్దరేమో ఎంఎస్ ఆఫీస్ చేస్తున్నారు ప్రజెంట్. వాళ్ళు మ్యారీడ్ లేడీస్. మ్యారేజ్ అయిన వాళ్ళు ఎందుకు చేస్తారు అని మీకు ఏమన్నా డౌట్ వస్తే వాళ్ళు ఏంటంటే అందులో వాళ్ళిద్దరిలోనూ నేను చూసింది అంటే మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మీకు ఎడ్యుకేషన్లో ఉన్నప్పుడు యాక్చువల్గా దాని ఇంపార్టెన్స్ తెలియదు. మన చదువు ఫ్లో వెళ్ళిపోతుంది కదా అనుకుంటాం. వన్స్ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసే వాళ్ళు ఏదో చేయలేకపోయారు అనుకోండి, వాళ్ళు ఏదో అచీవ్ చేయలేకపోయారు, ఇంకేదో మేము ఏదో చేయాలనుకుంటున్నాం, మాకు ఇది వస్తే బాగుండు, మా కంప్యూటర్ గురించి తెలిస్తే బాగుండు అనుకున్నవాడు చాలామంది ఆఫ్టర్ 15 years, 10 years, 20 years తర్వాత కూడా చేంజ్ చేస్తారు. ఎంఎస్ ఆఫీస్, ట్యాబ్ ఇలాంటి కోర్సెస్ చేస్తారు. మీరైతే ఇంకా చిన్నపిల్లలు కాబట్టి ఇప్పుడు మీకు ఇంకా వాటి ఇంపార్టెన్స్ ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నారు. మీరు దీన్ని బ్రేక్ చేయకుండా ప్రజెంట్ ఉన్న యంగ్ పిల్లలందరూ సి లాంగ్వేజ్ చేసేవాళ్ళు సి, ఎంఎస్ ఆఫీస్ చేసేవాళ్ళు సి చేయండి. సి అయిపోయిన తర్వాత దీన్ని ఈ చైన్ బ్రేక్ చేయండి. నెక్స్ట్ ఏం చేయాలి? C++, అవసరమైతే జావా లేకపోతే పైథాన్ ఏదో ఒకటి నేర్చుకుంటూ ఈ చైన్ ఇలా కంటిన్యూ చేస్తూ అట్ ది ఎండ్ ఆఫ్ యువర్ ఎడ్యుకేషన్ యూ విల్ బీ ప్రిపేర్డ్ ఫర్ ద క్యాంపస్ ఇంటర్వ్యూస్. డెఫినెట్గా అప్పుడు మీరు మంచి జాబ్స్ రావాలి అంటే ఇప్పటి నుంచి చాలా కోర్సెస్ చేయాలి. ఇక్కడ ఏంటంటే మన సాఫ్ట్వేర్ ఫీల్డ్ అనేది ఇట్స్ ఎ ఓషన్. ఇది చేస్తే సరిపోద్ది అనేది లేదు. ఇది చేసిన తర్వాత వెబ్ డిజైనింగ్కి వెళ్ళాలంటే HTML, CSS, జావాస్క్రిప్ట్ ఇవి చేయాలి. సో అలా ఎక్కడా కూడా మీరు మొదలుపెట్టిన ఈ చైన్ని బ్రేక్ చేయకుండా ఆఫ్టర్ ఒక సబ్జెక్ట్ తర్వాత ఒకటి వన్ ఆఫ్టర్ ద అదర్ అలా చేసుకుంటూ వెళ్ళండి. ఇది ఏంటంటే నేను ఇచ్చే మీకు చాలా వాల్యుబుల్ సజెషన్ కింద తీసుకోండి. నేను చాలా ఎక్స్పీరియన్స్ ఉంది మన ఇన్స్టిట్యూట్కి, చాలా బ్యాచెస్ చూశాను. చేసిన పిల్లలు ఇప్పుడు ఇక్కడ సత్యకాంత్ అని ఒక స్టూడెంట్ వచ్చాడు. తను IIT ధన్బాద్లో చదువుతున్నాడు. ఫస్ట్ ఇయర్ మన దగ్గర సి లాంగ్వేజ్ చేశాడు, తర్వాత C++ చేశాడు. ఇప్పుడు మళ్ళీ పైథాన్ నేర్చుకోవడానికి వచ్చాడు. ఏంటంటే దే నో ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద కోర్సెస్ అన్నమాట. అలాగా ఖచ్చితంగా అందరూ అది మైండ్లో పెట్టుకోండి. ఇంకొక స్టూడెంట్ SRM చెన్నైలో చదువుతున్నారు. ఇప్పుడు సెకండ్ ఇయర్కి వచ్చాడు, మళ్ళీ పైథాన్ నేర్చుకోవడానికి వచ్చాడు. ఇలా ఒక టైప్ అంటే నా దగ్గరికే రావాలి అనేది కాదు నా ఉద్దేశం. ఎక్కడైనా సరే కోర్సులు అయితే బ్రేక్ చేయండి. మీకు ఎక్కడ కన్వీనియంట్ ఉంటే అక్కడ చేయండి. నాకు ఒక సుపీరియారిటీ కాంప్లెక్స్ కాదు, బ్యాలెన్స్డ్ కాంప్లెక్స్ ఏంటంటే నేను ఒకసారి స్టూడెంట్కి క్లాస్ చెప్పిన తర్వాత డెఫినెట్గా వాళ్ళు నన్ను తిట్టుకోరు. కాలేజ్కి వెళ్ళిన తర్వాత ఇది ఖచ్చితంగా నాకు హెల్ప్ అయింది, మేడం దగ్గర నేర్చుకునేలా మంచిదైంది, తర్వాత వేరే కోర్స్కి వెళ్ళాలి అని ఆలోచన ఉంటుంది తప్పించి నేను చెప్పిన సబ్జెక్టు మీకు ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్లో ఎంత హెల్ప్ అవుతుంది అంటే అది మీరు కాలేజ్కి వెళ్ళిన తర్వాత వన్స్ క్లాసెస్ జరుగుతున్న తర్వాత ఒక సెమిస్టర్ అయితే నాకు ఒక ఫీడ్బ్యాక్ ఇవ్వండి. మీకు అది ఒక ఐడియా వస్తుంది. అంటే మీరు ఇచ్చే ఫీడ్బ్యాక్ ఖచ్చితంగా పాజిటివ్ ఉంటుందని నా సుపీరియారిటీ కాంప్లెక్స్ కాదు, బ్యాలెన్స్డ్ కాంప్లెక్స్. సో నెక్స్ట్ ఇంకా ఎవరైనా ఎంఎస్ ఆఫీస్ చేసిన ఫ్రెషర్స్కి మీకు టైం ఉంటే అందరూ 10th క్లాస్ వెళ్ళారు కాబట్టి టైం ఉంటే ఆఫ్టర్ ఫస్ట్ ఇయర్ తర్వాత సి చేస్తే సెకండ్ ఇయర్ తర్వాత ఏం చేయొచ్చు? C++ చేయొచ్చు. అలాగా కంటిన్యూ చేయండి. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. కోర్స్ కంప్లీట్ చేసిన వాళ్ళకి కూడా నెక్స్ట్ వేరే పాసిబిలిటీ ఉంటే మిగతా కోర్సెస్ చేయండి. ఇప్పుడు ఫ్రెషర్స్ ఇలాగే కంటిన్యూ చేసుకుంటారంటే టైం ఉంటే. సో ఆల్ ది బెస్ట్ ఫర్ ద కంప్లీటెడ్ స్టూడెంట్స్ అండ్ వెల్కమ్ టు ద న్యూ స్టూడెంట్స్. అండ్ ఇప్పుడు ప్రజెంట్ కోర్స్ జరుగుతున్న మిగతా వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి కూడా ఆల్ ది బెస్ట్. మీకు కూడా మీ టైం మీ కోర్స్ అన్నింటిలో కూడా ఎలాగే జరగాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అయితే ఇప్పుడు సర్టిఫికేట్స్ ఇవ్వడానికి యాక్చువల్గా మేము ఇది హడావిడిగా ప్లాన్ చేసాం. అంటే 2 days ముందో నిన్న అనుకున్నది కాదు. ఈ స్టూడెంట్స్కి ఎప్పుడు సర్టిఫికేట్స్ ఇవ్వాలి అనేది కూడా కరెక్ట్గా అనుకోలేదు. ఇప్పుడు అందుకని అంటే ఎవరినో బయట నుంచి గెస్ట్లు కాదు, నాకు ఒక ఫేవరెట్ గెస్ట్ మన మేడం మీనాక్షి, వ్యవసాయ మీనాక్షి గారు. ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే
ఆవిడ గురించి నేను చెప్పడానికి ఏంటంటే యాక్చువల్లీ బిఫోర్ ద మ్యారేజ్ తను నా దగ్గర కోర్స్ చేసింది. ఏం కోర్స్ అంటే అప్పట్లో 1 year కోర్స్ C++, జావా, ఒరాకిల్ అని చేసేసింది. అప్పుడు నా దగ్గర ల్యాబ్ ఇన్ఛార్జ్గా కూడా 2 years చేశారు. ఇప్పుడు వాళ్ళ పాప 8th class అవుతుంది. అప్పుడైనా నేను BSc నుంచి ఇలా చేస్తున్నాను. 8th class చదువుతూ తన సమ్మర్ కోర్స్ కోసం వాళ్ళ పాపను జాయిన్ చేయడానికి వస్తే నాకు అప్పుడే నా దగ్గర చేసే ఇన్ఛార్జ్ హైదరాబాద్ జాబ్ వచ్చి వెళ్ళిపోయారు. సో నాకు కావాలి ఎవరైనా, ఎందుకు మీరే చేసుకోవచ్చు కదా, సబ్జెక్ట్ వచ్చు కదా అంటే, లేదు మేడం గ్యాప్ వచ్చేసిందని. ఏది పర్లేదు ఇక్కడ నాకు తెలుసు కదా నీ గురించి రా అని ఎంకరేజ్మెంట్ ఇచ్చి తెప్పించారు. ఏమీ మర్చిపోలేదు తను. మళ్ళీ అదే సీ గుర్తుంది, అదే వరాయిలు అన్నీ గుర్తున్నాయి తను. సో ఏంటంటే ఇలాంటి వాళ్ళు ఉంటే నెక్స్ట్ జనరేషన్స్ ఇప్పుడు వాళ్ళ అమ్మాయిని MS ఆఫీస్ చేయించింది, వాళ్ళ పిన్ని పిల్లల్ని ఎంకరేజ్ చేసి MS ఆఫీస్ చేయించింది అంటే తను చెప్పగలదు, కోర్సెస్ చెప్పగలదు, మిగతా వాళ్ళని మోటివేట్ చేసుకోగలదు. కాబట్టి మేము ఇన్స్టిట్యూట్లో కూడా తన్ని ఇన్ఛార్జిగా అపాయింట్ చేసుకున్నాం. ఇప్పుడు సర్టిఫికేట్ కూడా తినతో ఇప్పించాలని అనుకుంటున్నాం. ఎందుకంటే ఇంత డెడికేటెడ్ వాళ్ళతో ఇప్పిస్తేనే మిగతా వాళ్ళకి కూడా అది ఒక ఇన్స్పిరేషన్ కింద ఉంటుందని. సో ఇప్పుడు ఆ మేడం మీకు సర్టిఫికేట్స్ ఇచ్చిన తర్వాత ఆ బ్యాచ్ వాళ్ళకి కేక్ కటింగ్ పెట్టుకుంటారంట. అది కూడా మీరు పార్టిసిపేట్ చేసి మా రిఫ్రెష్మెంట్ ఒకటి తీసుకుని అప్పుడు హ్యాపీగా వెళ్ళండి. రేపటి నుంచి క్లాసెస్ యాజ్ యూజువల్. ఓకే, సో సర్టిఫికేట్స్ తీసుకుంటాం. నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత మన స్టూడెంట్స్ ఫీడ్బ్యాక్ ఉంటుంది. ఓల్డ్ స్టూడెంట్స్ సచ్చిదాన్ని మాట్లాడతారు కదా, తర్వాత అలాగే వరలక్ష్మి గారు, అనిత గారు కూడా మాట్లాడతారట. వాళ్ళు మాట్లాడతారు అంటే పాజిటివ్గా చెప్తారు. కరిష్మా, దీని గురించి కూడా నేను ఒక మాట చెప్పాలి. షీఈ్ ఆల్సో మ్యారీడ్. ఎక్కడి నుంచి వస్తారంటే తాడపల్లి నుంచి వస్తారు. వచ్చి అమెజాన్ కోర్స్ నుంచి చేశారు. నెక్స్ట్ ఫోటోషాప్ నేర్చుకుంటాను. తనకి క్రియేటివిటీలో చాలా ఇంట్రెస్ట్ అన్నమాట. క్యాన్వాలో చాలా డిజైన్స్, అంటే తను వాళ్ళకి సంబంధించిన మినిస్టర్స్ దానికి సంబంధించిన అన్ని తనే డిజైన్ చేసుకుంటారు. సో వెరీ ఇంట్రెస్టెడ్ ఇన్ డిజైనింగ్ ఫీల్డ్. అలాగే ఫోటోషాప్ కంటిన్యూ అవ్వడానికి ఏదో ఒకటి మ్యారేజ్ అయిపోయినా కూడా వాళ్ళకి ఎలా ఉంది, ఏదో ఒకటి నేర్చుకోవాలని ఉంది. అలాగే మీ ఇంకా చిన్నపిల్లలు మీకు చాలా చేయొచ్చు. థ్యాంక్ యూ. నెక్స్ట్ మారుతి అమ్మాయి. హరినాగా రమేష్ A+ అంటే 60 above %. ధరణి కృష్ణన్ A+. అంటే 80 above టాపర్స్. చాలా బాగా చదువుతుంది. ఆ 10th కంప్లీట్ అయింది. ఇందులో ఎంత ర్యాంక్ వచ్చింది పాలిసెట్లో 16 బట్ ఇంటర్ జాయిన్ అవుతున్నాడు తిరుమల. KEN మహాలక్ష్మి, యంగెస్ట్ చైల్డ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్. అంటే మీరు 8th class A+. అంటే ఇన్స్టిట్యూట్లో అందరికీ పెద్దవాళ్ళు కూడా తను చాలా డౌట్స్ అన్ని క్యాన్సిల్ చేస్తూ ఉంటారు. వచ్చిన వాళ్ళకి ఎలా చెప్పాలని డౌట్స్ క్లియర్ చేస్తామండి. తర్వాత ఇంకొక పాయింట్ మీరు ఎవరికైనా చెప్పండి. మన ఇన్స్టిట్యూట్లో ఫస్ట్ టైం రియాక్ట్ JS అని ఒక న్యూ కోర్స్ లాంచ్ చేశాను. అది ఏంటంటే వెబ్ డిజైనింగ్ సంబంధించి రియాక్ట్ JS ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్. ఎవరైనా అడిగితే చెప్పండి. అది ఫుల్ స్టాక్ కోర్స్ ఉంది. పైథాన్ ఫుల్ స్టాక్, రియాక్ట్ JS. అది ఎవరు చేయాలి? ఇంజనీరింగ్ కంప్లీటెడ్ కానీ ఎనీ డిగ్రీ, నాట్ ఇంజనీరింగ్, BSc సంథింగ్ కంప్లీట్ చేసి ఆ కోర్స్ చేస్తే వాళ్ళు పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ చేయడానికి అది యూజ్ అవుతుంది. ఫ్యూచర్లో మేము కూడా ఒక 6 months పీరియడ్లో చిన్న స్టార్ట్అప్ కంపెనీ పెట్టాలనుకుంటున్నాం, అంటే సాఫ్ట్వేర్ సైడ్. అప్పుడు అందులో ఎవరైనా బాగా చేసిన వాళ్ళు ఉంటే
మనం రిక్రూట్ చేసుకుని వేరే వాళ్ళతో టైఅప్ అవుతున్నాం. యూఎస్లో కానీ అయితే టైఅప్ అవుతున్నాం. అది కూడా ఒక గోల్ 6 months పీరియడ్లో. ఎవరైనా మీకు ఇంజనీరింగ్ కంప్లీటెడ్, డిగ్రీ కంప్లీటెడ్ ఉంటే చెప్పండి. నెక్స్ట్ ఇప్పుడు మీరు వచ్చి మీన్స్ చేసుకోండి. వాళ్ళు ఏదో చిన్న మెమెంటో మేడంకి ఇస్తున్నారని మేడం తీసుకోండి. మీకే మేడం మీకే క్లాస్ మీరు చేసుకున్నాం మాకు ఇక్కడే మీరు మేడంతో చేసి హాయ్ వెల్కమ్ స్టూడెంట్స్. సో ఇలాంటి గెట్ టుగెదర్స్ మన ఇన్స్టిట్యూట్లో చాలా జరుగుతూ ఉంటాయి. అంటే కొన్ని బ్యాచెస్ వెళ్ళిపోతూ ఉంటారు, కొన్ని కొత్త బ్యాచెస్ వస్తుంటారు. సో ఏంటంటే మాకు ఒక చాలా హ్యాపీయెస్ట్ థింగ్ అనమాట. అంటే కోర్స్ కంప్లీట్ చేసిన వాళ్ళు అదే హ్యాపీనెస్తో బయటికి వెళ్ళాలి. న్యూ స్టూడెంట్స్కి వెల్కమ్ చెప్పాలి అని ఇప్పటికప్పుడు ఒక పీరియడ్ చూసుకుని ఇలా కండక్ట్ చేస్తూ ఉంటాము. సో దీంట్లో ఇవాళ ఏంటంటే అనుకోకుండా కొంతమంది కొత్తగా జాయిన్ అయ్యారు. మన ఓల్డ్ స్టూడెంట్స్ ఒక బ్యాచ్ ఎంఎస్ ఆఫీస్ కంప్లీట్ చేసి యాక్చువల్గా 10-12 members సర్టిఫికేట్స్ తీసుకోవడానికి రావాలి ఇవాళ. బట్ వాళ్ళు అందరూ రాలేకపోతున్నారు. కొంతమంది మ్యారీడ్, వేరే ఊరు వెళ్ళిపోయారు. ఒక 5 members మాత్రం సర్టిఫికేట్స్ తీసుకుంటారు. మిగతా వాళ్ళు ఏంటంటే 4 members ఇప్పుడు ఈ సాటర్డే ఎగ్జామ్ రాసి వాళ్ళు కూడా కంప్లీట్ చేసుకుని వెళ్ళిపోతారు. ఇలా ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే నాకు ఎంఎస్ ఆఫీసర్లు అయిపోతారు. సి లాంగ్వేజ్కి స్టార్ట్ అవుతూ ఉంటారు. ఎందుకంటే ఎంసెట్ రాసి ఇంజనీరింగ్కి వెళ్ళాల్సిన వాళ్ళందరూ ఈ పీరియడ్ వచ్చి సి లాంగ్వేజ్ చేస్తూ ఉంటారు. సో అలాగే మనకి కొంచెం అంటే ఇంకొకరిద్దరేమో ఎంఎస్ ఆఫీస్ చేస్తున్నారు ప్రజెంట్. వాళ్ళు మ్యారేజ్ లేడీస్. మ్యారేజ్ అయిన వాళ్ళు ఎందుకు చేస్తారు అని మీకు ఏమన్నా డౌట్ వస్తే వాళ్ళు ఏంటంటే అందులో వాళ్ళిద్దరిలోనూ నేను చూసింది అంటే మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మీకు ఎడ్యుకేషన్లో ఉన్నప్పుడు యాక్చువల్గా దాని ఇంపార్టెన్స్ తెలియదు. మనం చదువు ఫ్లో వెళ్ళిపోతుంది కదా అనుకుంటాం. వన్స్ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసే వాళ్ళు ఏదో చేయలేకపోయారనుకోండి, వాళ్ళు ఏదో అచీవ్ చేయలేకపోయారు, ఇంకేదో మేము ఏదో చేయాలనుకుంటున్నాం, మాకు ఇది వస్తే బాగుండు, మా కంప్యూటర్ కూడా తెలిస్తే బాగుండు అనుకున్నవాడు చాలామంది ఆఫ్టర్ 15 years, 10 years, 20 years తర్వాత కూడా చేంజ్ చేస్తున్నారు. ఎంఎస్ ఆఫీస్, టాలీ ఇలాంటి కోర్సెస్ చేస్తున్నారు. మీరు ఏది ఇంకా చిన్నపిల్లలు కాబట్టి ఇప్పుడు మీకు ఇంకా వాటి ఇంపార్టెన్స్ ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నారు. మీరు దీన్ని బ్రేక్ చేయకుండా ప్రజెంట్ ఉన్న యంగ్ పిల్లలందరూ సి లాంగ్వేజ్ చేసేవాళ్ళు సి, ఎంఎస్ ఆఫీస్ చేసేవాళ్ళు సి చేయండి. సి అయిపోయిన తర్వాత దీన్ని ఈ చైన్ బ్రేక్ చేయకండి. నెక్స్ట్ ఏం చేయాలి? C++, అవసరమైతే జావా లేకపోతే పైథాన్ ఏదో ఒకటి నేర్చుకుంటూ ఈ చైన్ ఇలా కంటిన్యూ చేస్తూ అట్ ది ఎండ్ ఆఫ్ యువర్ ఎడ్యుకేషన్ యూ విల్ బీ ప్రిపేర్డ్ ఫర్ ద క్యాంపస్ ఇంటర్వ్యూస్. డెఫినెట్గా అప్పుడు మీరు మంచి జాబ్స్ రావాలి అంటే ఇప్పటి నుంచే చాలా కోర్సెస్ చేయాలి. ఇక్కడ ఏంటంటే మన సాఫ్ట్వేర్ ఫీల్డ్ అనేది ఇట్స్ ఎ ఓషన్. ఇది చేస్తే సరిపోద్ది అనేది లేదు. ఇది చేసిన తర్వాత వెబ్ డిజైనింగ్కి వెళ్ళాలంటే HTML, CSS, JavaScript ఇవి చేయాలి. సో అలా ఎక్కడా కూడా మీరు మొదలుపెట్టిన ఈ చైన్ని బ్రేక్ చేయకుండా ఆఫ్టర్ ఒక సబ్జెక్ట్ తర్వాత ఒకటి వన్ ఆఫ్టర్ ద అదర్ అలా చేసుకుంటూ వెళ్ళండి. ఇది ఏంటంటే నేను ఇచ్చే మీకు చాలా వాల్యుబుల్ సజెషన్ కింద తీసుకోండి. నేను చాలా ఎక్స్పీరియన్స్ ఉంది మన ఇన్స్టిట్యూట్కి, చాలా బ్యాచెస్ చూశాను. చేసిన పిల్లలు ఇప్పుడు ఇక్కడ సత్యకాంత్ అని ఒక స్టూడెంట్ వచ్చాడు. తను IIT ధన్బాద్లో చదువుతున్నాడు. ఫస్ట్ ఇయర్ మన దగ్గర సి లాంగ్వేజ్ చేశాడు, తర్వాత C++ చేశాడు. ఇప్పుడు మళ్ళీ పైథాన్ నేర్చుకోవడానికి వచ్చాడు. ఏంటంటే దే నో ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద కోర్సెస్ అన్నమాట. అలాగా ఖచ్చితంగా అందరూ అది మైండ్లో పెట్టుకోండి. ఇంకొక స్టూడెంట్ SRM చెన్నైలో చదువుతున్నారు. ఇప్పుడు సెకండ్ ఇయర్కి వచ్చారు, మళ్ళీ పైథాన్ నేర్చుకోవడానికి వచ్చారు. ఇలా ఒక అంటే నా దగ్గరికే రావాలి అనేది కాదు నా ఉద్దేశం. ఎక్కడైనా సరే కోర్సులు అయితే బ్రేక్ చేయండి. మీకు ఎక్కడ కన్వీనియంట్ ఉంటే అక్కడ చేయండి. నాకు ఒక సుపీరియారిటీ కాంప్లెక్స్ కాదు, బ్యాలెన్స్డ్ కాంప్లెక్స్ ఏంటంటే నేను ఒకసారి స్టూడెంట్కి క్లాస్ చెప్పిన తర్వాత డెఫినెట్గా వాళ్ళు నన్ను తిట్టుకోరు. కాలేజ్కి వెళ్ళిన తర్వాత ఇది ఖచ్చితంగా నాకు హెల్ప్ అయింది, మేడం దగ్గర నేర్చుకున్నట్టు మంచిదైంది, తర్వాత వేరే కోర్స్కి వెళ్ళాలి అని ఆలోచన ఉంటుంది తప్పించి నేను చెప్పిన సబ్జెక్టు మీకు ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్లో ఎంత హెల్ప్ అవుతుంది అంటే అది మీరు కాలేజ్కి వెళ్ళిన తర్వాత వన్స్ క్లాసెస్ జరుగుతున్న తర్వాత ఒక సెమిస్టర్ అయ్యాక నాకు ఒక ఫీడ్బ్యాక్ ఇవ్వండి. మీకు అది ఒక ఐడియా వస్తుంది. అంటే మీరు ఇచ్చే ఫీడ్బ్యాక్ ఖచ్చితంగా పాజిటివ్ ఉంటుందని నా ఏమంటారు దట్ ఇస్ నా సుపీరియారిటీ కాంప్లెక్స్ కాదు, బ్యాలెన్స్డ్ కాంప్లెక్స్. సో నెక్స్ట్ ఇంకా ఎవరైనా ఎంఎస్ ఆఫీస్ చేసిన ఫ్రెషర్స్కి మీకు టైం ఉంటే అందరూ 10th class వెళ్ళారు కాబట్టి టైం ఉంటే ఆఫ్టర్ ఫస్ట్ ఇయర్ తర్వాత సి చేస్తే సెకండ్ ఇయర్ తర్వాత ఏం చేయొచ్చు? C++ చేయొచ్చు. అలాగా కంటిన్యూ చేయండి. I wish you all the best.
కోర్స్ కంప్లీట్ చేసిన వాళ్ళకి కూడా నెక్స్ట్ వేరే మీకు పాసిబిలిటీ ఉంటే మిగతా కోర్సెస్ చేయండి. ఇప్పుడు ఫ్రెషర్స్ ఇలాగే కంటిన్యూ చేసుకుంటాను అంటే టైం ఉంటే. సో ఆల్ ది బెస్ట్ ఫర్ ద కంప్లీటెడ్ స్టూడెంట్స్ అండ్ వెల్కమ్ టు ద న్యూ స్టూడెంట్స్. అండ్ ఇప్పుడు ప్రజెంట్ కోర్స్ జరుగుతున్న మిగతా వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి కూడా ఆల్ ది బెస్ట్. మీకు కూడా మీ టైం మీ కోర్స్ అన్నింటిలో కూడా ఎలాగే జరగాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అయితే ఇప్పుడు సర్టిఫికేట్స్ ఇవ్వడానికి యాక్చువల్గా మేము ఇది హడావుడిగా ప్లాన్ చేసాం. అంటే 2 days ముందో నిన్న అనుకున్నది కాదు. ఈ స్టూడెంట్స్కి ఎప్పుడు సర్టిఫికేట్స్ ఇవ్వాలి అనేది కూడా కరెక్ట్గా అనుకోలేదు. ఇప్పుడు అందుకని అంటే ఎవరినో బయట నుంచి గెస్ట్లు కాదు, నాకు ఒక ఫేవరెట్ గెస్ట్ మన మేడం మీనాక్షి, వ్యవసాయాన్ని మీనాక్షి గారు. ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే సో ఆవిడ గురించి నేను చెప్పడానికి ఏంటంటే యాక్చువల్లీ బిఫోర్ ద మ్యారేజ్ తను నా దగ్గర కోర్స్ చేసింది. ఏం కోర్స్ అంటే అప్పట్లో 1 year కోర్స్ C++, జావా, ఒరాకిల్ అన్నీ చేసేసింది. అప్పుడు నా దగ్గర ల్యాబ్ ఇన్ఛార్జ్గా కూడా 2 years చేశారు. ఇప్పుడు వాడు పాప 8th class ఉంది. అప్పుడైనా నేను BSc నుంచి ఇలా చేస్తున్నాను. 8th class చదువుతూ తన సమ్మర్ కోర్స్ కోసం ఆ పాపని జాయిన్ చేయడానికి వస్తే నాకు అప్పుడే నా దగ్గర చేసే ఇన్ఛార్జ్ హైదరాబాద్ జాబ్ వచ్చి వెళ్ళిపోయారు. సో నాకు కావాలి ఎవరైనా, ఎందుకు మీరే చేసుకోవచ్చు కదా, సబ్జెక్ట్ వచ్చు కదా అంటే, లేదు మేడం గ్యాప్ వచ్చేసింది అని. ఏది పర్లేదు ఇక్కడ నాకు తెలుసు కదా నీ గురించి రా అని ఎంకరేజ్మెంట్ ఇచ్చి తెప్పించారు. ఏమీ మర్చిపోలేదు తను. మళ్ళీ అదే సీ గుర్తుంది, అదే వరాకిల్ అన్నీ గుర్తున్నాయి తను. సో ఏంటంటే ఇలాంటి వాళ్ళు ఉంటే నెక్స్ట్ జనరేషన్స్ కూడా ఇప్పుడు వాళ్ళ అమ్మాయిని MS ఆఫీస్ చేయించింది, వాళ్ళ పిన్ని పిల్లల్ని ఎంకరేజ్ చేసి MS ఆఫీస్ చేయించింది అంటే తను చెప్పగలదు, కోర్సెస్ చెప్పగలదు, మిగతా వాళ్ళని మోటివేట్ చేసుకోగలదు. కాబట్టి మేము ఇన్స్టిట్యూట్లో కూడా తన్ని ఇన్ఛార్జిగా అపాయింట్ చేసుకున్నాం. ఇప్పుడు సర్టిఫికేట్ కూడా తినతో ఇప్పించాలని అనుకున్నాను. ఎందుకంటే ఇంత డెడికేటెడ్ వాళ్ళతో ఇప్పిస్తేనే మిగతా వాళ్ళకి కూడా అది ఒక ఇన్స్పిరేషన్ కింద ఉంటుందని. సో ఇప్పుడు ఆ మేడం మీకు సర్టిఫికేట్స్ ఇచ్చిన తర్వాత ఆ బ్యాచులర్గా కేక్ కటింగ్ పెట్టుకున్నారంట. అది కూడా మీరు పార్టిసిపేట్ చేసి మా రిఫ్రెష్మెంట్ ఒకటి తీసుకుని అప్పుడు హ్యాపీగా వెళ్ళండి. రేపటి నుంచి క్లాసెస్ యాజ్ యూజువల్. ఓకే, సో సర్టిఫికేట్స్ తీసుకుంటాం. నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత మన స్టూడెంట్స్ ఫీడ్బ్యాక్ ఉంటుంది. ఓల్డ్ స్టూడెంట్స్ సచ్చికాంత్ మాట్లాడతారట, తర్వాత అలాగే వరలక్ష్మి గారు, అనిత గారు కూడా మాట్లాడతారట. వాళ్ళు మాట్లాడతారు అంటే పాజిటివ్ చెప్తారు. కరిష్మా, దీని గురించి కూడా నేను ఒక మాట చెప్పాలి. షీఈ్ ఆల్సో మ్యారీడ్. ఎక్కడి నుంచి వస్తారంటే తాడేపల్లి నుంచి వస్తారు. వచ్చి MS కోర్స్ నుంచి చేశారు. నెక్స్ట్ ఫోటోషాప్ నేర్చుకుంటాను. తనకి క్రియేటివిటీలో చాలా ఇంట్రెస్ట్ అన్నమాట. క్యాన్వాలో చాలా డిజైన్స్ అంటే తను వాళ్ళకి సంబంధించిన మినిస్టర్స్ ఏదో ఉంది, దానికి సంబంధించి అన్ని తనే డిజైన్ చేసుకుంటారు. సో వెరీ ఇంట్రెస్టెడ్ ఇన్ డిజైనింగ్ ఫీల్డ్. అలాగే ఫోటోషాప్ కంటిన్యూ అవ్వడానికి ఏదో ఒకటి మ్యారేజ్ అయిపోయిన అన్నా కూడా వాళ్ళకి ఎలా ఉంది, ఏదో ఒకటి నేర్చుకోవాలని ఉంది. అలాగే మీ ఇంకా చిన్నపిల్లలు మీకు చాలా చేయొచ్చు. థ్యాంక్ యూ. నెక్స్ట్ మారుతి అమ్మాయిస్. హరినాగా రమేష్ A+ అంటే 60 above%. ధరణి జస్వంత్ A+. అంటే 80 above టాపర్స్. చాలా బాగా చదువుతుంది. ఆ 10th కంప్లీట్ అయింది. ఇందులో ఎంత ర్యాంక్ వచ్చింది పాలిసెట్లో? 16 బట్ ఇంటర్ జాయిన్ అవుతున్నాడు తిరుమల. KEM మహాలక్ష్మి, యంగెస్ట్ చైల్డ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్. A+. అంటే
డౌట్స్ అన్ని క్యాన్సిల్ చేస్తాం. ఎంఎస్ ఏమన్నా వచ్చిన వాళ్ళకి ఎలా చెప్పాలని డౌట్స్ క్లియర్ చేస్తామండి. తర్వాత ఇంకొక పాయింట్, మీరు ఎవరికైనా చెప్పండి, మన ఇన్స్టిట్యూట్లో ఫస్ట్ టైం రియాక్ట్ జేఎస్ అని ఒక న్యూ కోర్స్ లాంచ్ చేశాను. అదేంటంటే వెబ్ డిజైనింగ్ సంబంధించి రియాక్ట్ జేఎస్ ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్. ఎవరైనా అడిగితే చెప్పండి. అది ఫుల్ స్టాక్ కోర్స్, ఇది పైథాన్ ఫుల్ స్టాక్ రియాక్ట్ జేఎస్. అది ఎవరు చేయాలి? ఇంజనీరింగ్ కంప్లీటెడ్ కానీ ఎనీ డిగ్రీ, నాట్ ఇంజనీరింగ్, బీఎస్సీ సంథింగ్ కంప్లీట్ చేసి ఆ కోర్స్ చేస్తే వాళ్ళు పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ చేయడానికి అది యూజ్ అవుతుంది. ఫ్యూచర్లో మేము కూడా ఒక 6 months పీరియడ్లో చిన్న స్టార్ట్అప్ కంపెనీ పెట్టాలనుకుంటున్నాం, అంటే సాఫ్ట్వేర్ సైడ్. అప్పుడు అందులో ఎవరైనా బాగా చేసిన వాళ్ళు ఉంటే మనం రిక్రూట్ చేసుకుని వేరే వాళ్ళతో టైఅప్ అవుతున్నాం. యూఎస్లో కాకుండా అయితే టైఅప్ అవుతున్నాం. అది కూడా ఒక గోల్ 6 months పీరియడ్లో. ఎవరైనా మీకు ఇంజనీరింగ్ కంప్లీటెడ్, డిగ్రీ కంప్లీటెడ్ ఉంటే చెప్పండి. నెక్స్ట్ ఇప్పుడు మీరు వచ్చి మీ చేసుకోండి. వాళ్ళు ఏదో చిన్న మెమెంటో మేడం తీసుకున్నారు కానీ మేడం తీసుకోండి. మీకే మేడం, మీకే లాస్ట్లో మీరు చేసుకున్నాం మాకు ఇక్కడ మేడంతో చేసి అలా చూడరా? టీవీఎస్ బ్యాక్ బీకామ్ చేస్తాను జనరలే. సో నేను నెక్స్ట్ ఎంబీఏ చేయాలనుకున్నాను కానీ మ్యారేజెస్ చేస్తారు. సో నెక్స్ట్ మా హస్బెండ్ చదివిస్తానన్నారు కానీ వెంటనే మా పెద్ద ఆపర్చునిటీ నేను కంటిన్యూ చేయలేకపోయాను. ఇప్పుడు 6 years తర్వాత నేను ఏదో జాబ్ పర్పస్ వెళ్దామంటే కొంచెం ఏది కావాలన్నా ముందు కంప్యూటర్ కావాలి, కంప్యూటర్లో నేను ఇస్తాను వచ్చారు అడుగుతున్నారు. సో అలా యూట్యూబ్ ఉంది కదా, మెయిన్ యూట్యూబ్లో చూసి నేర్చుకోవాలని అందరూ ఐడియా ఇచ్చారు. కానీ యూట్యూబ్ చూసినా మన బేసిక్స్ అనేవి ఏంటి అంటే వాళ్ళు ఒకేసారి చెప్పుకుంటే వెళ్ళిపోతున్నారు కానీ క్లియర్గా అర్థం కాలేదు. సెర్చ్ చేశాను, ఇంక ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వాలని ఉంది కానీ ఇది ఏంటి అని తెలియదు, వెనకాల ఎవరికి కూడా తెలియదు. మా భాగవత్ గారు అబ్బాయి చదువుకున్నారు, వాళ్ళ దగ్గర కూడా నేర్చుకున్నారు కానీ వాళ్ళు కూడా క్లారిటీగా చెప్పలేదు. సో మా అన్నయ్య ఉన్నారు, మా అన్నయ్య మేడం దగ్గర నేర్చుకున్నారంట. అప్పుడు ఎప్పుడు 25 years బ్యాక్ వాళ్ళ అబ్బాయి వాళ్ళందరూ ఇక్కడ నేర్చుకున్నారు. మేడం ప్రజెంట్ నేర్పుతున్నారో లేదో నాకు తెలీదు, అడుగుతాను అన్నారు. రోజు ఫోన్ చేస్తే మేడం ఆల్రెడీ ఇన్స్టిట్యూట్ ఉందండి తీసుకురండి అని చెప్పారంట. సో తీసుకొచ్చి జాయిన్ చేశారు. నాకు చాలా బాగా చెప్పారు. ఇప్పుడు అక్కడైతే బాగా నేర్చుకుంటామని చెప్పి మా అన్నయ్య చెప్పారు. ఒక రోజు వచ్చాం, మేడము అదే తీసుకురండి అని చెప్పారు. మేడం ఆ రోజు జాయిన్ చేయమన్నారు, చేశారు. నేను 10 days అయ్యింది. బేసిక్స్ ఎంఎస్ వర్డ్ నుంచి వచ్చాను. మీనాక్షి మేడం కూడా తను 20 years బ్యాక్ వచ్చి మళ్ళీ ఆవిడ ఇలా చెప్తున్నారంటేనే కాన్ఫిడెన్స్ వచ్చింది. ఓకే నెక్స్ట్ మంత్ కూడా ఏదో ఒక ఆప్షన్ ఉంటుంది కానీ మేడం చాలా బాగా క్లియర్ చేస్తారు.